ఎన్నికల సమరసంఘం పూరించేందుకు వైసీపీ సిద్ధమైంది. విశాఖలో వైసీపీ సిద్ధం సభతో కార్యకర్తల్లో సీఎం జగన్ జోష్ నింపబోతున్నారు. భీమేల్ నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రతిపక్షాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ సభ అంటున్న రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంఘివాల్స్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కార్యక్రమానికి చూసుకోవచ్చు, భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ వేదిక దగ్గర చూసుకుంటే దాదాపు 3 లక్షల మంది పట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నారు. ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసి రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా దిశ నిర్దేశం చేసే కార్యక్రమాన్ని చేపట్టబడుతుంది. మరి ఈ సభ ఎలా ఉండబోతుంది, ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వెలమ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు చేస్తున్న ఈ సిద్ధం ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది? ఈరోజు 34 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా చాలా అద్భుతంగా, ఉత్తేజంగా, హుషారుగా ఈరోజు పార్టీ కేడర్ అంతా కూడాను వర్కలు వేస్తూ ఈరోజు జగనన్న మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున కేడర్ అంతా కూడా వస్తున్నారు. ఈరోజు ఇక్కడ హాజరవుతున్నారు. ఈరోజు జగనన్న ఇచ్చినటువంటి సందేశం తీసుకొని వాళ్ళు కూడా ఎలక్షన్ సందేశం ఏ విధంగా ఉండబోతుంది? మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని అందరినీ కూడా ఉద్దేశించి వారు మాట్లాడతారు. ఎలక్షన్కి అందరమే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సిద్ధం అనేటటువంటి మహాసభలోని సిద్ధంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో కేడర్ అంతా కూడా వచ్చారు. ఈరోజు మరి మా ముఖ్యమంత్రి గారు, ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ దశ నిర్దేశిస్తారు దాని ప్రకారంగా ఈరోజు కేడర్ అందరూ కూడా ఆయనకు సైనికులుగా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే కేడర్ అంటే ఎవరు అంటే మామూలుగా పార్టీ కేడరా లేదంటే పార్టీ అనుబంధ సంఘాలుగా ఉన్నారు వాళ్ళు అందరూ దాదాపు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? దాదాపుగా 2.5 లక్షల పైచులకే ఈరోజు ఈ సభకి హాజరవడానికి సన్నాహాలు జరగడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఎవరైతే ఈరోజు పార్టీకి పట్టుకమ్ముల్లాగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్యాడరు, ఓట్లు వేయించేటటువంటి క్యాడరు కానీ, ఈరోజు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఈ నాయకులందరూ కూడా ఈరోజు ఈ సభకి వస్తున్నారు. సుమారుగా నాకు తెలిసి 2.5 లక్షలకి పైచులకే ఈరోజు కేడర్ అంతా కూడా హాజరవుతారు. అంటే ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, అధికారంలో చాలా కార్యక్రమాలు చేసామని చెప్తున్నారు. అదే కార్యకర్తలకు మళ్ళీ ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కార్యకర్తలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 4 మాసాల 9 నెలలు కావస్తూ ఉంది ఆయన పరిపాలనలో. అందులో 2 సంవత్సరాలు కరోనా ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టింది అనేది మీకు తెలుసు. ఆ మిగతా రిమైనింగ్ పార్ట్లోని ఎంత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఈరోజు సంక్షేమం పట్ల సుమారుగా నాకు తెలిసి 2,65,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సంగతి ఈరోజు ఈ సభకు హాజరైనటువంటి కేడర్ అందరికీ కూడా తెలుసు. సిద్ధం అని పేరు పెట్టారు. అసలు దీని సిద్ధం వెనకాతలు ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలకు మేము సిద్ధంగా ఉన్నానా, లేదంటే ప్రజలకు మేము అంతా చేసాం కాబట్టి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాను, ఏం చెప్పబోతున్నారు? ఈరోజు రాబోయేటటువంటి ప్రతిపక్షాల కుట్రల్ని ఎదుర్కోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఏవైతే ఈ తోక పార్టీలతో సహా మొత్తం అందరూ కూడా మా ముఖ్యమంత్రి గారిని బురద జల్లేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో అవన్నీ తిప్పు కొట్టడానికి, రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే గత 4.5 సంవత్సరాలుగా 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సంఘివాల్స్ దగ్గర అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి కేడర్ మొత్తాన్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి దిశ నిర్దేశం చేయబోతున్నారు. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రజలకు ఏం చేసామో దాన్ని కూడా వివరించి ఎన్నికలకు సిద్ధం చేసే ప్రక్రియ మొదలవుతున్నట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో